హలో అండి. ఈరోజైతే ఒక మంచి ఈజీ డిజైన్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఒక చుక్క పెట్టుకొని చుట్టూ 2 రౌండ్‌లు గీసుకోండి. మీకు అలా కాకపోతే ఒక చందమామ కొంచెం పెద్ద చందమామ పెట్టుకొని దాని చుట్టూ రౌండ్ గీసుకొని కూడా బేసిక్ డిజైన్ ఏసుకోవచ్చు. ఇలా చుక్కలు పెట్టుకొని వాటిని ఇలా కిందకి లాగితే మీకు లీఫ్ డిజైన్ వస్తది. ఒకలాంటి డ్రాప్ డిజైను. మీకు పాత వీడియోలో ఐడియా ఉంది కదా! ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లు లాక్కోండి. అది ఒక మంచి డిజైన్ అవుతదనమాట. ఈ మధ్యన రౌండ్ డిజైన్స్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదండీ! అందరూ రౌండ్ డిజైన్స్ ఇష్టపడుతున్నారు. ఇది చాలా ఈజీ డిజైన్ అనమాట. రౌండ్ డిజైన్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఈజీగా వస్తది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్‌నంతా డార్క్ చేసేసుకోండి. ఇదైతే మొత్తం ఇంకా పెట్టడం రాని వాళ్ళకి కూడా మ్యాక్సిమం వచ్చేస్తదనమాట. తర్వాత ఇంకొక రౌండ్ ఏసుకోండి. రౌండ్ ఏసుకొని బేసిక్ డిజైన్‌తో అయితే కవర్ చేసుకోండి. రౌండ్ డిజైన్‌లు చాలామంది ఇష్టపడుతున్నారు. మమ్మల్ని కూడా అడుగుతారనమాట చాలామంది. ఇప్పుడు బేసిక్ డిజైన్ ఏసుకున్నాక మళ్ళీ చుక్కలు పెట్టుకోండి. ఈ చుక్కని క్రాస్‌గా లాగండి. మనం డ్రాప్ కిందకి లాగుతాం కదా! ఇప్పుడు క్రాస్‌గా లాగుతున్నాం వీడియోలో చూపించినట్టుగా. ఇలా క్రాస్‌గా లాగితే మీకు ఒకలాంటి పైకి లాగితే లీఫ్ వస్తది. లేదంటే అలా కూడా ఉంచుకోవచ్చు. ఇలా లీఫ్‌లా వస్తే బావుంటదన్నట్టు నేను లీఫ్‌లా లాగాననమాట. ఫింగర్స్‌కి కూడా ఇలా సింపుల్‌గా డాట్స్‌తో మీరు ఈ డిజైన్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇది ఈజీగా వచ్చేస్తది. డాట్ పెట్టి కిందకి లాగడమే. సో, చాలా డెడ్ ఈజీ అనమాట ఇది నిజంగానే. మీరు ట్రై చేయండి. మీరు ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ డిజైన్ వేసుకుంటే చాలా అందంగా లుక్ వస్తది. మీరు కావాలంటే ఇది ఇలాగే ఉంచేసుకోవచ్చు. రౌండ్ డిజైను. నేను కింద కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమందికి కింద కూడా బాగా నచ్చుతదనమాట. సో, అందుకని కింద కూడా ఇలాంటి డిజైనే యాడ్ చేస్తున్నాను. అటు ఇటు 2 గీతలు మధ్యలో ఒక డార్క్ లైను 3 డాట్స్‌తో ఏస్తున్నాననమాట లీఫ్ డిజైను. చూడండి ఇదిగో ఈ విధంగా పెట్టుకోండి బావుంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.